సో యూత్ అనేది ఇప్పుడు హైయెస్ట్ నెంబర్స్ ఉన్నారు ఇండియాలో, సంఖ్యాపరంగా కూడా 1.8 బిలియన్, అంటే 180 కోట్ల మంది యూత్ గ్లోబల్గా ఉన్నారు. బట్ ఈ జెన్జీ అంటాం కదా, మీరంతా జెన్జీ వాళ్ళు ఉన్నట్టురు, అల్ఫా కానీ మిలీనియల్స్ కానీ, సో రకరకాలు ఉండరు. మేము బూమర్స్ వాళ్ళం అన్నట్టు. సో ఈ బూమర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము విత్, అంటే మేము చెప్తున్నాం కానీ. బట్ ఐ థింక్ మీకున్న పరిస్థితులు అనండి, అంటే ద ఛాలెంజెస్ బిఫోర్ యూ, ద డెట్ క్రియేటెడ్, అంటే ఎన్విరాన్మెంటల్ మనకి ఏదైతే డిప్లీషన్ అయ్యిందో, క్లైమేట్ చేంజ్ లాంటి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉన్నాయో, అండ్ రిసోర్సెస్ అనండి. సో ఎట్లా చూసినా కానీ ద సఫరింగ్ ఆఫ్టర్ మనకు ఇండిపెండెన్స్ తర్వాత, అంటే వరల్డ్ వార్ 2 తర్వాత చాలా మటుకు డెవలప్మెంట్ అనేది హ్యాపీగా బతికిన వాళ్ళం మేము లాజికల్గా. అంటే ఏ కొట్లాటలు లేవు, ఏ యుద్ధాలు లేవు, అప్పులు చేయనికే కూడా మస్తు పుట్టింది, ఉన్న రిసోర్సెస్ అమ్ముకోనికి కూడా టైం దొరికింది, కామకతం అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ క్లైమేట్ చేంజ్ లాంటి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మేము ముందట పెట్టినాం, అవునా కదా? బట్ మీ రోల్ ఎంత ఉన్నది, నిజంగా మీ పార్టిసిపేషన్ ఎంత ఉన్నది అని అంటే దాదాపుగా చాలా తక్కువగా ఉన్నది. అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉన్నది ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద. సో ఇది క్లైమేట్ చేంజ్లో మనకు యూఎన్ వాళ్ళు చాలా అవకాశాలు ఇస్తున్నారు, చాలా గ్రూప్స్ ఉన్నాయి. నిజంగా కూడా ఇండియా నుంచి ఎంతమంది అందులో రిప్రజెంట్ చేస్తున్నారంటే చాలా తక్కువ, అవగాహన కూడా లేదు. కంటిన్యూస్గా త్రూఅవుట్ ద వరల్డ్ మీకు యూత్ రిలేటెడ్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా అయితేనే ఉంటాయి ఎప్పటికీ. కానీ అందులో కూడా మీరు భాగమయ్యా, నెగోషియేషన్స్లో కూడా భాగమయ్యి మీ యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీ యొక్క మైగ్రేషన్ అనేది ఇప్పుడు తప్పని పరిస్థితి మీ అందరికీ. ఎట్లయితే మైగ్రేటరీ బర్డ్స్ కూడా వాటి యొక్క ఎకో టైప్ దెబ్బతినంగానే ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వస్తున్నదో కంటిన్యూస్గా, లేదా కనుమరుగవుతున్నాయి, అట్లా మీ యూత్కి కూడా మీ ఛాలెంజెస్ చాలా పెరిగినాయి. ఒక్క ప్లేస్లో మీరు ఉండలేరు ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే ఈవెన్ లైవ్లీహుడ్స్ అనేది కూడా థ్రెటన్ అయినాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఎస్పెషల్లీ రిసోర్స్ రిలేటెడ్ మనం చూస్తే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది కూడా ఖతమవుతుంది. మేము తిరిగినట్టు మోటార్ సైకిళ్ళ మీద మీరు తిరగలేరు, మీ పిల్లలు అస్సలు తిరగలేరు. పెట్రోల్ పోసుకొని హారన్లు కొట్టుకుంటే గల్లీలలో కొడతారు కదా. ఫాజిల్ ఫ్యూయలే ఖతమవుతున్నది. ఎనర్జీ అనేది వన్ ఆఫ్ ద మనకు కాస్ట్లీయెస్ట్ థింగ్ అయిపోయింది ఇప్పుడు మనకు. మీకు తెలుస్తలేదు, కరెంట్ బిల్లులు చూడండి, గ్యాస్ బిల్లులు చూడండి, దాంతో అయిన పొల్యూషన్ చూడండి. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అంటే ఇమ్మీడియట్గా అయితే మనకు ఎక్కువ చూసినట్టు లేదు. సో దీంతో మీ వల్నరబిలిటీస్ అని అంటాం కదా, ఇది పెరుగుతున్నది. బట్ వాట్ వి సీ ఈజ్ యూత్ ఈజ్ ద హోప్. ఇప్పుడు మాకు ముందడ కనబడేది అట్లీస్ట్ మేము చేసిన తప్పులు చేయకుండా, డెఫినెట్గా మేము తప్పు చేసినాం అనేది ఒప్పుకోవాల్సిందే మా జనరేషన్స్. ఈ తప్పులు చేయకుండా వాట్ యూ కెన్ డూ అనే దాంట్లో మీరు స్ట్రాంగ్ రెజల్యూషన్, పార్లమెంట్లో కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎన్నేళ్ళైనా కూర్చుంటామన్నట్టుంటే వాళ్ళు డెసిషన్ చేస్తే మీ బట్టలు మీరు కొనుక్కుంటారా, మేము కొనియాలనా? మీరే కొనుక్కుంటారు కదా, మేము కొని వేసుకుంటారా ఏంది ఈ బట్టలు వేసుకోండి అంటే? ఎట్లీస్ట్ మీకు చాయిస్ ఉంది కదా, ఏనో దగ్గర తినే దగ్గర అయితే ఫుల్ చాయిస్ ఉంది కదా, ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ చేస్తారు కదా పిచ్చి పిచ్చి కూడా. మరి అన్ని చాయిస్లు ఉన్నప్పుడు మీ యొక్క ఫ్యూచర్ గురించి కూడా మీరు ఆలోచన చేయాలి కదా. మరి ఏడ చేస్తున్నారు అంటే మీ రిప్రజెంటేషన్ అనేది మాకు మెయిన్ కన్సర్న్. అందుకే ఈరోజు కూడా ఈ యొక్క వెన్యూలో మీరు మాట్లాడాలని మేము ఎక్కువ కోరుకున్నాం. జరసేపు మాట్లాడిన తర్వాత ఇన్ గ్రూప్స్ కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నాం లాంగ్ టర్మ్లో. సో మీ కమిట్మెంట్ ఫర్ ద సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాసెస్ ఆల్వేస్ ఇట్ ఈస్ అక్నాలెజ్డ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్, అది ఉండాల్సిందే కూడా. సో మీ యొక్క కాన్షియస్నెస్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి మీకు తెలుసు, దాన్ని కూడా దాటేసినాం. ఏమనంటే కరోనా పేరు మీద ఎంత చెప్తాం, రిసెషన్ మీద ఇంకో మాట చెప్తాం. ఆల్రెడీ ఇప్పుడున్న ఛాలెంజెస్ మీద ఎందుకు చేస్తలేమనంటే అట్లీస్ట్ అది ఒక అవకాశం ఉండే 2030 వరకు. ప్రొఫెసర్ సార్ మాకు ఇనిషియేట్ చేసిర్రు 2015 నుంచి మాట్లాడుతున్నా కానీ, బట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ గ్లోబల్ స్టాక్ టేకింగ్ అని ఇప్పుడు ఎమిషన్స్ ఎంత తక్కువ చేసిరంటే అది చెప్పరు, చెప్పిన అన్న పిచ్చి పిచ్చి లెక్కలేసి చెప్తారు. నిజంగా పొల్యూషన్ తగ్గితే 2 degrees ఎందుకు వచ్చింది? మొన్న ఆల్రెడీ November 18th రోజు 2 degrees క్యాప్ అన్నాం. ఆల్రెడీ 2 degrees దాటింది ఒకరోజు దాటింది, 10 రోజులు దాటింది. దాటినాక ఇంకా ప్యారిస్ అకార్డ్ అని అంటాం కదా, అగ్రిమెంట్ ఉంది, దాని ప్రకారం మరి ఇక దీన్ని ఎట్లా ఒప్పుకోవాలి మనం? సో అది కూడా ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. సో ఇక్కడ మనకు కంటిన్యూస్ ఈ డైలాగ్ కానీ పాలసీస్ కానీ ఇవన్నిట్లో కూడా మనకు అవసరం ఉంది. అందులో మీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది వీఆర్ ట్రస్టీస్, ఇది గుర్తుపెట్టుకోండి. బేసికల్గా ఎనీ జనరేషన్ మీరు కూడా మీ పిల్లలకు కూడా ట్రస్టీసే. వీఆర్ జస్ట్ గెస్ట్. ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి రాలేదు, పర్మనెంట్గా ఉన్నది ఊడడానికి రాలే.
సో ఆల్రెడీ మనకు ఉన్న అడవులు కూడా పనిచేసి ఇస్తున్నాం. మనం 33% అని ఉత్తరం చెప్పుకుంటాం, కానీ ఉన్న అడవి ఇచ్చినాక ఏడికించి అడవి ఇస్తాం, భూమి పెరుగుతుందా? ఇది మనుషులు పెరిగినట్టు. హైయెస్ట్ పాపులేషన్ అయింది, ఇంత కన్సర్న్ కూడా లేదు మనకు. ఎందుకు ఇంతగానమైన భూమి మీద అని. ఇండియన్స్ ఎక్కువ మటుకైతే పెరిగిరు కదా, రికార్డ్ బ్రేక్ చేసినామా లేదా అది. సో దీని గురించి కూడా వీ హ్యావ్ టు థింక్ ఏ లాట్. తర్వాత ఇది అంటే కలెక్టివ్ మనం డిమాండ్ ఇదైతే క్రియేట్ చేయాలి అందరం అక్రాస్ ద కాంటినెంట్స్ ఇవన్నీ కూడా. సో తర్వాత ఫ్యూచర్ ఆఫ్ యూత్ గురించి మనము అందరం కూడా అంటే ఎట్ ఎవ్రీ లెవెల్ వీ హ్యావ్ టు టేక్ దిస్ థింగ్. ఈవెన్ ఎడ్యుకేషన్ ఇవన్నిట్లో కూడా ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్. చదవడం ఉత్త బుక్కులు చదివి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వచ్చిన టాపర్ వస్తే అంటే దునియా మంచిగా ఏం కాదు. సమ్ యాక్షన్ షుడ్ బి హ్యాపెనింగ్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అనేది పాయింట్. సో ఇందులో మనము డిస్కస్ చేయడం కానీ, స్ట్రాటజైజ్ చేయడం కానీ, ఎన్విజన్ సొల్యూషన్స్ చేయడం కానీ, తర్వాత సమ్ ఐడియాలజికల్ థింగ్ వీ హ్యావ్ టు ఇవాల్వ్ కంప్లీట్గా. న్యూ ఐడియాలజీ షుడ్ ఎమర్జ్, ద ఎథిక్స్ అని అంటాం కదా. సో అట్లనే సస్టైనబిలిటీలో ఇప్పుడున్న పరిస్థితిలో వాట్ వీ కెన్ డూ అనేది వీ హ్యావ్ టు ఇవాల్వ్ సర్టన్ థింగ్స్. మన కాన్స్టిట్యూషన్ సరిపోతలేదు మనం చక్కగా ఉండనీకే, మన దేశం మంచిగా ఉండనీకే. దాని అమెండ్మెంట్స్ కూడా చాలా అవసరం ఉంటాయి, అది కూడా డ్రాస్టిక్గా కావాలి. సో ఈరోజు మనకు ఎస్పెషల్లీ మీకు ఒక 4-5 గ్రూపులు అవుతున్నాయి. 5 గ్రూపులలో ఒక గ్రూప్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ అనేది ఒకటి. మీరు యూత్ నెట్వర్క్ కింద, బికాజ్ మీరు అందరు కూడా రిప్రజెంటింగ్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ ఆర్గనైజేషన్స్, మీ నుంచి రిప్రజెంటేషన్ చేసి క్యాన్ యూ ఫామ్ ఏ నెట్వర్క్ అనే దాని గురించి వీ కెన్ డిస్కస్. ఇది పోస్ట్ లంచ్ ఉంటుంది, సబ్ గ్రూప్స్ ఫామ్ అవుతాయి. దెన్ అగైన్ లోకల్ సొల్యూషన్స్ అండ్ యాక్షన్స్ ఇండివిజువల్ లెవెల్ నుంచి, యాజ్ అ కమ్యూనిటీ లెవెల్ నుంచి, మీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి, ప్రతి లెవెల్లో కూడా వాట్ యూ విల్ డూ ఫ్రమ్ నౌ ఆన్ అనేది ఇది చాలా క్రిటికల్ అంశము. దెన్ అజెండా ఫర్ ఇండియా ఫర్ యూత్ అండ్ యూత్ని ముందట పెట్టి ఏం చేయగలుగుతారు. 33% మనం 33 ఏజ్ లోపల ఉండడం కూర్చోబెడతారా అసెంబ్లీలలో, పార్లమెంట్లో, దెన్ డెఫినెట్లీ థింగ్స్ విల్ చేంజ్. ఆ మాత్రం పెట్టండి చాలు. అది ఇట్లాంటి డిమాండ్ మీరు క్రియేట్ చేయాలి కదా. ఓట్లు ఉన్నాయని చెప్పి ఓటు కుదిరితే నడిపోదు, మీరు ఆడ కూర్చుంటేనే పని అవుతుంది. ఇది కూడా ఆలోచన చేయండి. అట్లే పార్ట్నర్షిప్స్ విత్ గ్లోబల్ నెట్వర్క్స్, యుఎన్ నెట్వర్క్ చాలా ఉంటాయి, యూత్ యాక్షన్ నెట్వర్క్ చాలా ఉంటాయి. అవన్నిట్లో కూడా మీరు పార్ట్నర్స్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు ఉన్న మీకు అవగాహన కానీ సెన్సిటివిటీ కానీ సరిపోదు. క్లైమేట్ ఎమర్జెన్సీ అని డిమాండ్ చెప్పారు, కోడ్ రెడ్ అని ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద సూప్, ఆల్రెడీ వీఆర్ బాయిలింగ్. మీకు తెలుసు ఆ పరిస్థితిలో ఉన్నాము. ఐ థింక్ ఇమీడియట్ యాక్షన్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. సో విత్ దిస్ నోట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూత్, especially in the context of climate change. Thank you very much.